సంఖ్యాకాండము 4వ అధ్యాయము 15వ వచనం చూసినట్లయితే, వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికముగా కనపరచగా ఇశ్రాయేలీయులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసము పెట్టుదురు? ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకము వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిలేను. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకొనిరి. ఆ మన్నా కొత్తిమీర గింజ వలె ఉండెను, చూపునకు అది బోలం వలె ఉండెను. జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసిరిలేక రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసిరి. దాని రుచి క్రొత్త నూనె రుచి వలె ఉండెను. రాత్రి యందు మంచు పాల మీద కురిసినప్పుడు ఆ మన్న దాని వెంటనే పడును. జనులు తమ తమ కుటుంబంలో ఎవరి గుడారపు ద్వారము నొద్ద, ఇది చదవండి, ఐ హోప్ యూ హ్యావ్ టేకెన్ నంబర్స్ 11th chapter. ఈ మాట చూడండి, చాలా జాగ్రత్తగా వినండి. నీవేళ యెహోవా కోపము బహుగా రగులుకొనెను, దాని రుచి క్షమించండి. రాత్రి యందు మంచు పాల మీద కురిసినప్పుడు ఆ మన్నా దాని వెంటనే పడును. జనులు తమ తమ కుటుంబములలో ఎవరి గుడారపు ద్వారము నొద్ద వారు ఏడవగా మోషే వినెను. యెహోవా కోపము బహుగా రగులుకొనెను, వారు ఏడ్చుట మోషే దృష్టికి చెడ్డదిగా నుండెను. కాగా మోషే యెహోవాతో ఇట్లనెను, నీవేళ నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షము రానికే ఈ జనులందరి భారమును నా మీద పెట్టనేలా? నేను ఈ సర్వజనమునను గర్భమును ధరించుతున్నా. నేను వీరిని కంటినా పాలిచ్చి పెంచడు తండ్రి పసిపిలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశంలోకి వీరిని నీ రొమ్మున ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. ఈ సమస్త ప్రజలను ఇచ్చుటకు మాంసం నాకెక్కడిది? వారు నన్ను చూచి ఏడ్చుచు తినుటకు మాకు మాంసం ఇమ్మని అడుగుచున్నారు. ఈ సమస్త ప్రజలను ఒంటిగా మోయ నా వలన కాదు. అది నేను భరింపలేని భారము. నువ్వు నాకు ఇట్లా చేయదలిచిన ఎడల నన్ను చంపు. నా మీద నీ కటాక్షము వచ్చిన ఎడల నేను నా బాధను చూడకుండానట్లు నన్ను చంపు. ఈ మాటలు ఎవరు చెప్తున్నారండి? మోషే. ఎందుకు చెప్తున్నాడు అంటే, ఆ మనుషులు మన్నా తింటూ తింటూ బోరు కొట్టిందంట. ప్రతిరోజు మన్నానేనా? పరలోకపు ఆహారము, దేవదూతల ఆహారము దేవుడు వారికి ఇచ్చినప్పుడు మాకు బోర్ కొడుతుందండి. మాకు ఇదొద్దు. వీ వాంట్ సమ్ ఎక్సైట్మెంట్, వీ వాంట్ సంథింగ్ ఫ్రెష్, వీ వాంట్ సంథింగ్ న్యూ, వీ వాంట్ సంథింగ్ థ్రిల్లింగ్. భక్తి జీవితం కూడా మన జీవితంలో అలాగనే ఉంటుంది. భక్తి జీవితం ఎంత బోర్ అండి. ఎటువంటి ఎంటర్టైన్మెంట్ ఉండదు, ఎటువంటి దృశ్యాలు చూడటానికి ఉండదు, ఏ రీతిగా ఆనందించడానికి ఉండదు. దేవుడు అంటాడు ఇటువంటి వారితో సాంగత్యం చేద్దంటే అందరు అట్లాంటి వారే ఉన్నారు. ఇంకా నా జీవితం ఎంత బోరింగ్ అండి, భక్తి జీవితం ఎంత బోర్ కొడుతుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది. అది పచ్చి అబద్ధము. లేకపోతే దేవుడితో నిజముగా సహవాసము లేని వారు ఉన్నారేమో. ఎందుకంటే నిజముగా సహవాసము కలిగిన వారి జీవితంలో ప్రతిరోజు దేవుడు చేసే కార్యాలు, దేవుడు మాట్లాడే మాటలు ఎంత థ్రిల్లింగ్ ఉంటాయో మీకు ఎవరికైనా అనుభవం ఉందా? ఏ మనుషులు ఇవ్వలేని సంతోషం, ఏ ఎంటర్టైన్మెంట్, ఏ సోషల్ మీడియా ఇవ్వలేని అంత సంతోషము దేవుడితో సాంగత్యము చేస్తే గూఢమైన సంగతులను బయలుపరిచే దేవుడు అంట మన దేవుడు. అదే రీతిగా ఆయనతో సహవాసము మన జీవితంలో ఎంత తృప్తి, ఎంత ధైర్యము, ఎంత గొప్ప ఆనందము దేవుడు ఇస్తూ ఉంటాడు. ఈరోజు భక్తి జీవితము బోర్ కొడుతుంది అని అంటే మీరు నిజముగా భక్తి పరులు కాదు. ఎందుకంటే భక్తి పరులకి ఇంకా ఇంకా నాకు కావాలి దేవుడు. నా ప్రాణము తృష్ణగొనుచున్నది నీ సన్నిధికి ఎప్పుడు రావాలా అని. దేవా, నీ కొరకు నా ఆశ, నా ప్రాణము ఆశపడుచున్నదయ్యా. నేను ఎప్పుడు నీ సన్నిధిలో ఎప్పుడు రావాలి, ఎప్పుడు ఆరాధించాలని దావీదన్న మాటలు జ్ఞాపకం ఉన్నాయా? ఎందుకు చెప్తున్నాడంటే అంత సహవాసం, అంత భక్తి జీవితం. ఈరోజు ఇక్కడ వీరు చూసినట్లయితే మన్నా తిని బోర్ కొట్టిందండి. దాని తర్వాత పశువులు మాంసం కావాలి అని అంటే మోషే దగ్గర సనుగుతున్నారంట. మోషే ఇంకా విసిగిపోయాడు. అప్పటికి ఎంతో పేషెంట్గా ఉన్నాడు. అందరికీ దేర్ ఇస్ అ థ్రెషోల్డ్ పాయింట్. కొద్ది వరకు సహిస్తారు, ఇంకా విసిగిస్తే ఇంకా మొత్తం బర్స్ట్ అవుట్ అయిపోతారు, అంతే కదా. అదే రీతి మోషే కూడా సహించాడు, ఓర్చుకున్నాడు, వారి విషయమై విజ్ఞాపన చేస్తున్నాడు. కానీ ఈ సమయంలోకి వచ్చేసరికి దేవా ఇంకా నా వల్ల అవ్వదయ్యా, నేను కన్నానా వీరిని, నేను పెంచానా, నేను వీరికి పాలిచ్చానా, నేను వారి తండ్రిగా వీరు నన్ను భావిస్తున్నారేంటి, అన్నిటికీ నా పైన సనుగుతున్నారేంటి, అన్నిటికీ నా పైన తిరగబడుతున్నారేంటి, యేసయ్యా ఏంటి తండ్రి యెహోవా అని ఏం చెప్తున్నాడు తెలుసా?
నన్ను చంపే. ఏమంటున్నాడండి? నన్ను చంపే. మోషే ఒక్కడే కాదండి చంపే అన్నమాట. ఎవరన్నారు? ఇంకా ఏలియా అన్నాడు. తెలుసా? ఏలియా, మోషే, దావీదు, యోబు, గొప్ప గొప్ప వీరులందరూ చెప్పిన మాట వన్ కామన్ టర్మ్ ఏంటిది? నన్ను చంపే. యథార్థంగా చెప్పండి, ఇక్కడ ఉన్నవారు ఎన్నిసార్లు దేవుని సన్నిధిలో దేవా నన్ను చంపే అని అడిగారు? చేతులెత్తి చూపించండి. అంటే ఏంటి అంత శ్రమ, ఏంటి అంత బాధ వచ్చింది? మనుషులకి అది అల్పంగా కనపడచ్చు, కానీ మీరు మోస్తున్న భారము మీకే తెలుసు కదండి. ఏ మనుషుడికి అర్థం కాదు. ఈ మోషే కూడా అలసిపోయిన పరిస్థితుల్లో నన్ను చంపే. ఆర్ యు ఆల్వేస్ ఆస్కింగ్ గాడ్ టు కిల్ యూ? నాకు వద్దయ్యా, నాకు ఈ జీవితం వద్దయ్యా, ఇంకా చాలయ్యా, నా వల్ల అవ్వదయ్యా, నన్ను చంపే అయ్యా, నన్ను చంపే, నన్ను చంపే, నన్ను తీసుకెళ్ళిపో అనే మాటలు వస్తున్నాయా? అంతగా శోధిస్తాడండి అపవాది. ఎంతగా తెలుసా? మీ ప్రాణము మీరు తీసుకునేంత వరకు శోధిస్తూ ఉంటాడు, లేకపోతే మీ జీవితాన్ని నాశనం చేసేంతవరకు మిమ్మల్ని శోధిస్తూ ఉంటాడు. కావాలని మీ చుట్టూన్న మనుషుల్ని ప్రేరేపిస్తూ మీరు చేయని తప్పుల్ని కూడా నువ్వు చేసావు 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 అనే ఆ మాటలు, ఆ నిందలు పడుతున్నప్పుడు మీకు ఎలాగ అనిపిస్తుంది? నా వల్ల అవ్వదు, నా వల్ల అవ్వదు, ఐ కెనాట్ బేర్ ఇట్. మోషే అదే చెప్పాడు, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్ లార్డ్, ఐ కెనాట్ బేర్ ఇట్ ఎనీ లాంగర్. అట్ దిస్ పాయింట్, ఇటువంటి సమయంలో మనం ఉన్నప్పుడు యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. హల్లెలూయా. యెహోవా యందే నమ్మిక ఉంచుదాము. ఇట్లాంటి సమయములో దిస్ ఈజ్ ద టైమ్ టు ట్రస్ట్ ద లార్డ్ ఈవెన్ మోర్. నన్ను చంపే అనటం కాక, దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. నాకు భరింపరాని దుఃఖములు, భరించలేనంత బాధ, భరించలేనంత ఈ భారము నా వల్ల అవ్వదు అన్న పరిస్థితుల్లో దేవా నన్ను చంపే అనను, కానీ దేవా నేను నిన్ను నమ్ముతున్నానయ్యా, నేను నిన్ను నమ్ముతున్నాను. యెహోవా యందు పూర్ణ హృదయముతో నమ్మిక ఉంచండి, నమ్మిక ఉంచండి. ఈరోజు భారాలు, బాధలు మీకు ఒక్కరికే వచ్చింది కాదండి, అదే వాక్యం తెలియజేస్తుంది. ఇదంతా కూడా ఇట్ ఈస్ నాట్ అ ఫారెన్ థింగ్. ప్రతి విశ్వాసికి ఇటువంటి భారాలు, ఈ బాధలు కలుగుతూనే ఉంటాయి. ఈ శోధనలో గుండెంత బరువైన పరిస్థితిలో దేవుడు ఒకే ఒక మాట ఏమంటున్నాడు తెలుసా అండి? నీ పూర్ణ హృదయముతో నన్ను నమ్ము. ఏది మీరు చెప్తారా? నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతానయ్యా. చెప్పండి, నా పూర్ణ హృదయముతో నేను నిన్ను నమ్ముతానయ్యా, నమ్ముతున్నానయ్యా. నన్ను సిగ్గుపడనివ్వకయ్యా, నన్ను సిగ్గుపడనివ్వకు దేవా, నా పూర్ణ హృదయముతో నేను నమ్ముతున్నాను. ఈరోజు చంపే అనే మాటని మన వొకాబులరీ నుండి తీసివేద్దామండి. నన్ను చంపే, నన్ను తీసుకో, నా వల్ల అవ్వదు, నాకు ఈ జీవితం వద్దు. నో, దట్ ఈస్ వాట్ ద ఎనిమీ ట్రైస్ టు టెల్ యూ ఆల్ ద టైమ్. నీ జీవితానికి ఉద్దేశము లేదు, నీ జీవితానికి ఒక పర్పస్ లేదు, నువ్వు పనికిరాని వాడవు, నువ్వు పనికిరాని దానవు అని పదే పదే చెప్తూ ఉంటాడు. అది మీరు చేసేంతవరకు మిమ్మల్ని వదిలిపెట్టడు. అపవాది నోరు మూసుకో, నేను నా యెహోవా యందు నమ్మిక ఉంచుతాను. హల్లెలూయా. కీర్తనలు 56:3, నాకు భయము సంభవించు దినమున నిన్నే ఆశ్రయిస్తున్నానయ్యా, నాకు భయము సంభవించు దినమున నిన్నే ఆశ్రయిస్తా. ఐ విల్ ట్రస్ట్ యూ లార్డ్ వెన్ ఎవర్ ఐఎమ్ అఫ్రేడ్, whenever I am fearful, I will trust in you, Lord. I will trust in you, Lord.